హైదరాబాద్లోని ఆదిత్య ఇంప్రెస్ టవర్స్ కమ్యూనిటీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 5 రోజుల పాటు స్వామిని ఘనంగా పూజించారు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు, భజనలు, ఆటలతో భక్తులను అలరించారు. 5 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణపయ్య లడ్డును మానస అనే మహిళ 2 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక 5వ రోజు ప్రత్యేక పూజలు చేసి గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. మేళతాళాలు, డప్పు శబ్దాల మధ్య వినాయకుడిని ఊరేగించారు. చిన్న పిల్లలు, యువకులు సంతోషాలతో డ్యాన్సులు వేశారు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఇవాళ ఆదిత్య అపార్ట్మెంట్స్లో ఉన్నాము. మరి బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ సొసైటీలో గణేష్ చతుర్థికి సంబంధించి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈరోజు గణేష్ నిమజ్జనం చేయబోతున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చక్కగా భోజనం కూడా పెట్టారు. మరి ఈరోజు ఇక్కడ మరి గణేష్ లడ్డు పాట పాడడం జరిగింది. అది 2,11,000 రూపాయలకి వెళ్ళిందనమాట. సో అది గెలుచుకున్నది అండ్ మానస గారు. సో తను ఇక్కడే ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ అండి, మీరు లడ్డు పాట గెలిచేసుకున్నారు. మరి ఎలా అనిపిస్తోంది? మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే లడ్డు పాడాలని కోరుకుంటున్నానండి. ఈ సొసైటీలో ఎన్ని ఇయర్స్ నుంచి గణేష్ని పెట్టడం జరుగుతుంది? మేము అంటే 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నారు. మేము వచ్చేసి ఒక 6 months అవుతుంది ఈ సొసైటీకి వచ్చి. ఓకే, సో ఇది మొదటిసారా మీరు లడ్డు పాట గెలుచుకోవడం? లేదండి, థర్డ్ టైం.
3 టైమ్స్ నుంచి మీరే కాదు, వేరే కమ్యూనిటీలో గెలుచుకున్నాము. అంటే మీరు ఏ కమ్యూనిటీలో ఉన్నా ఎక్కడున్నా మీరే గెలిచి ఈవెన్ నేను జాబ్ చేసే దగ్గర కూడా నేనే గెలుచుకుంటాను. అంటే ఎట్లయినా సరే దేవుడు లడ్డు సొంతం కావాలి అని నా కోరిక అండి, దేవుడు లడ్డు నాకే కావాలన్నట్టు కోరిక అన్నమాట సొంతంగా. మొత్తం మీద అసలు 2,11,000 అంటే తక్కువ ఏం కాదు. నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే మీరు మరి అంత ఇష్టంగా ప్రతి ఏడాది ఎక్కడున్నా కూడా గెలుచుకుంటా అని అంటున్నారు. మరి ఎందుకు గణేష్ అంటే అంత ప్రేమ? అంటే ఫస్ట్ ఏ పనికైనా ఫస్ట్ మనకి గణేషే కదండి. ఆ దేవుడు కృప ఉంటే మనకి ఏ పనులైనా కరెక్ట్ జరుగుతాయి అనేది నా నమ్మకము. ఎందుకంటే దేవుడిని బాగా మనుషుల కన్నా దేవుడిని నమ్మడం నాకు చాలా ఇష్టం. ఓకే. మరి ఈ 5 రోజులు ఇలాగే ప్రతి డే ఏమైనా ఈవెంట్స్ అలా కండక్ట్ చేస్తూ ఉన్నారా? కండక్ట్ చేస్తున్నారండి. 5 days ఫుల్ కండక్ట్ చేశారు. కమ్యూనిటీ వాళ్ళు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా బాగుంది. ఇవాళ భోజనాలు కూడా మేము కూడా చేసామండి, చాలా బాగున్నాయి. సో మొత్తంగా మరి గణేష్ చతుర్థికి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే, యాక్చువల్లీ మేము బీఆర్కే న్యూస్ ఛానల్ తరపు నుంచి మా సార్ కూడా ఇక్కడే ఉంటారు. సో మా సార్ తెలుసా అండి మీకు? బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి బీఆర్కే న్యూస్ ఛానల్. అన్ని షోస్ చూస్తుంటారా? ఏ షో అంటే ఇష్టం? అంటే మ్యాక్సిమం నేను న్యూసే ఎక్కువ చూస్తానండి బీఆర్కే న్యూస్లో. ఆఫ్టర్నూన్ పుట్టింటి పట్టు చీర వస్తుంది, బరాబర్ ముచ్చట్లు ఉంటాయి. అవేం చూడను కానీ న్యూసే ఎక్కువ ప్రయారిటీ. షో అండి అది, పుట్టింటి పట్టు చీర షో. షో చూడను, ఓన్లీ న్యూసే ఎక్కువ ఛానల్. వీలుంటే అప్పుడప్పుడు చూడండి. అలాగే యూట్యూబ్లో కూడా 50కి పైగా ఉన్నాయి, అవి కూడా అప్పుడప్పుడు ఒకసారి సందర్శించండి. అండ్ మొత్తంగా కంగ్రాచులేషన్స్ అండి. దేవుడు లడ్డు పాట పాడారు, 2,11,000 రూపాయలకి గెలుచుకున్నారు. మరి మీరు కోరుకున్నట్టుగా, మీరు నమ్మినట్టుగా మరి దేవుడు ఆశీస్సులు మీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బీఆర్కే న్యూస్ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది ఈ విధంగా గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు నిమజ్జనం కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మా చైర్మన్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఎవరైతే లడ్డూ పాట గెలుచుకున్నారో వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది ఇంతకుముందే. సో మొత్తంగా మరి గణేష్ని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం.